తిప్పల తీర్చమని పోతే ఇంకో పంచాది ముంగటేస్తారు మన లీడర్లు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊడిపోయినట్టు చేస్తుంటారు. చాలా మాటలు మన సర్కార్ ఆఫీసర్ల పనితనం చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంటుంది. తిప్పలు ఉన్నదని పబ్లిక్ అడగబోతే ఆగో అంటే 6 నెలలు అన్నట్టే చేస్తుంటారు. ఆరిచ్చుకొని తీరిచ్చుకొని ఉన్న తక్లీఫ్లు సకబెట్టే లోపల పబ్లిక్ హరిగోసలు పడి ఆగమాగమై ఆఖరికి పానాలు పోయే కథ అవుతుంది. ఇగో గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది చూడుర్రి. వాగు దాటాలంటే వాళ్ళ కాడికి పోయేటంత ధైర్యం ఉండాలి అన్నట్టే తయారైంది పరిస్థితి. అగ చూడలి ఏరు దాటేటందుకు ఎంత తిప్పలా పడుతున్నారో అక్కడి పబ్లిక్. ఒక ఊరోళ్ళు అలా ఊళ్ళకు రావాలన్నా ఆ ఊరోళ్ళు ఇంకొక ఊళ్ళకు పోవాలన్నా గిట్ట నాటు పడవల మీద కూర్చొని నానుకుంటా పోవాల్సిందేనట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, మీరు రాసిన రాతలేం లేవు, గా ఊరోళ్ళే చెప్తూ లేనూరి అలా తిప్పలేందో. ఇక చెప్పరారే అన్నలు మీ బాధలేందో. మాది మహారాష్ట్ర ఇటు మాది ఏలా రేగుంట ఈ అంతా ఏరియా నుండి 200 గ్రామాలు ఉన్నాయి దిక్కు. ఈ తెలంగాణకు ఈ తానైతే గంగకు మధ్యలో ఏదైనా బ్రిడ్జి వస్తే మా జనాలకు కొంచెం ఏదైనా అనుకూలంగా ఉంటుందని మేము అనేది మాకు కోరుకుంటున్నాము. దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా రాకపోవడానికి మాకు ఇబ్బంది, బాగా ఇబ్బంది. ఇట్లా ఏదైనా బ్రిడ్జి లాంటి సౌకర్యం చేస్తే ఏదైనా మాకు అందుబాటులో ఉంటుంది, షార్ట్కట్తో అవుతుంది. ఇది ఒకటి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఊరు పబ్లిక్ పడుతున్న తిప్పలకి ఇవన్నీ గిట్లా తొవ్వలు చక్కగా లేక ఏరు వారిందంటే చాలు నాటు పడవలే దిక్కవుతున్నాయట. ఒకటి కాదు రెండు కాదు, ఏం తక్కువ 200 ఊర్లకు గిదే తిప్పలైతుందట. అగ చూడులి ఒడ్డుకొచ్చి ఎట్ట నిలబడ్డలో పబ్లిక్. అడుపోయిన పడవ ఈటొచ్చిందాక పడిగాపులే. ఇక దూరంకెంచి చూస్తే అవతలొడ్డుకెంచి యువతలొడ్డుకు 2 కిలోమీటర్ల కమానం ఉన్నట్టే ఉన్నది. అడుపోయిన పడవ ఈటొస్తే తడవకో 10 మంది ఎక్కుతున్నారు. ఇంకా మీదికెంచి బండ్లు ఏరు దాటినాక ఆడికెంచి బండ్ల మీద పోయేందుకు సౌలత అయితే అని ఇగో ఇట్లా పడవల మీద ఎక్కించుకొని పోతున్నారు. ఇక పడవలలో ఎక్కినోళ్ళు దిగేటి దానిక పానాలు అరిచేతుల పట్టుకొనే పోతున్నారట. గట్టినే ఏదన్నా పెద్ద ఆపదొచ్చినా లేకుంటే గట్టిగా గాలి దుమారం వచ్చినా పెద్ద జల్లు పడ్డా అంతే సంగతులు. అందుకనే ఇక గీ తవ్వెంట ఏటి మీద బిడ్జేయి సారు అని దండాలు దశకాలు పెట్టుకుంటున్నారు అక్కడి పబ్లిక్. ఓట్ల ముంగట వానలు వస్తే మంచిగుండు, లేకుంటే వానకాలంలో ఓట్లు వచ్చినా మంచిగుండు. ఓట్ల కొరకు ఏరు దాటేందుకు తిప్పల పడితే తెలిసేది అక్కడి పబ్లిక్ తిప్పలేందో. ఎండాకాలంలో ఓట్లు వచ్చుడుతోని లీడర్లు కార్లల్లో కూర్చొని సాదాగా పోయి సీదాగొచ్చిరు అనుకుంటూ అటగిల గోసలు చూసిన తెలంగాణ పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికన్నా సర్కారులో ఏమన్నా బ్రిడ్జి కట్టేందుకు ఉపాయం చేస్తారా, లేకుంటే పబ్లిక్ ను ఇట్టనే తిప్పల పెడతారా అనేదిగా.